దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శుక్రవారం దినమున ప్రభు సన్నిధిలో దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డల మీదకి నా నిండు హృదయపూర్వక వందనములు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ లేఖనమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఆ మాటలను చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. యెహోవాను దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుని పోలిన వాడు ఎవరును లేరు. నిజమే, నిన్ను నన్ను మనందరినీ కూడా కాచి కాపాడుతున్న సర్వ సృష్టికర్తటువంటి దేవుడు మనకు సహాయం చేయాలని ఆకాశ వాహనుడై మన యొద్దకి వస్తూ ఉంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క చల్లని చూపు మన మీద లేకపోతే మన జీవితాలు ఏమవుతాయి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో సహాయం చేయుటకు దేవుడు ఆకాశవాహనుడై వస్తూ ఉన్నాడు. నిజమే, ఆ సహాయం ఏమై ఉంటుందంటే నీ కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందుల, అనారోగ్య పరిస్థితుల, లేకపోతే వేరే వేరే వాటి నుంచి నీకు సహాయం చేయడానికి దేవుడు ఆకాశవాహనుడై వస్తూ ఉన్నాడండి. ఆ దేవుని యొక్క సహాయం నీవు పొందుకోవాలంటే, లేక దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే మొదటిగా దేవుని యొక్క ఆలోచన విధానము, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏదైతే పరిశుద్ధ లేఖనము దేవుని యొక్క అడుగుజాడల్లో నడుగుడి, దేవుని యొక్క తలంపులు ఉద్దేశాలు కలిగి ఉన్న లేఖనం తెలియపరుస్తుందో అట్టి విధంగా కనుక మనం దేవుని యొక్క సహాయంలో ఆయన అడుగుజాడల్లో నడవగలిగినట్లయితే తప్పకుండా దేవుని సహాయము మనకి దేవుడు దయచేయుగాక. ఆమేన్. అందుకే మనం చూస్తూ ఉంటే యెహోవా, ఆయన అనగా యెహోవా తెలియపరుస్తున్నాడు, నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. అంటే మనకి సహాయం చేయాలన్నా సర్వసాధారణ మనం చూస్తూ ఉంటే ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే మనం రాకపోకల్లో కూడా క్షేమంగా వెళ్ళాలన్నా, లేకపోతే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు కుటుంబ పరంగా, ఆత్మీయ పరంగా, ఆలోచన పరంగా మనం నడవాలన్నా దేవుని సహాయం మనకు లేనిది మనం ఏమీ చేయలేమండి. అందుకని మనం చూస్తూ ఉంటే దేవునిచే సహాయం పొందుకుంటూ, దేవునిచే బలపడుతూ, దేవుని ప్రేమ మనం పొందుకొని దేవుని యొక్క అడుగు జాడలో మనం నడవగలిగినట్లయితే తప్పకుండా అట్టి వారికి దేవుడు సహాయము పొందుదురు గాక. అందుకని మనం చూడగలిగినట్లయితే యెహోవాను దేవుని పోలిన వాడు ఎవడను లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడును మేఘ వాహనుడు నగును. మహోన్నతమైనటువంటి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీకు సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునిచే సహాయం పొందుకోవాలి, దేవునిచే దీవించబడాలి, దేవునిచే బలపరచబడాలి, దేవునిచే మన జీవితాలు, మన స్థితిగతులు, మన బ్రతుకులు, మన ఆలోచన, మన తలంపులు మార్చగలిగినట్లయితే తప్పకుండా వాళ్ళు దేవుని సహాయం పొందుకుంటారు. అలాంటి మనం చూస్తూ ఉంటే దానియేలు ఆ శాస్త్రమును మీరి ప్రార్థన చేయడం తను మానలేదు. ఎందుకంటే దేవుని సహాయం తను పొందుకొని ఉన్నాడు. దేవునిచే ప్రార్థించడం ద్వారా తన జీవితంలో ఏమి పొందుకోవాలో, ఏది సాధించాలో, ఏది దేవుని ఘనపరచాలో తెలుసుకొని ఉన్నాడు కనుక మరణించడానికైనా సిద్ధపడ్డాడు, కానీ ప్రార్థించడానికి మటుకి తను వెనక్కి అడుగు వేయలేదండి. యథాప్రకారం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సింహాల భూమిలో తను చేసిన ప్రార్థన బట్టి ఆ తప్పిదము చొప్పున పట్టుకుని సింహాల భూమిలో తను వేసినప్పటికీ సింహాల నోరు దేవుడు మూసేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం ఆత్మీయమైనటువంటి స్థితిలో ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, వాడి ప్రేరణలు మన మీదకి ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ఏ రీతిగా పుట్టించాడు, ఏ రీతిగా నడిపిస్తున్నాడు, ఏ రీతిగా బలపరుస్తున్నాడు అన్నది జ్ఞాపకం చేసుకొని మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన క్రియలు, మన యొక్క సొంత ఆలోచన విధానాలు విడిచిపెట్టి
ప్రభువు ఏం తెలియపరుస్తున్నాడో దాని ప్రకారం కనుక మనం సహాయము పొందుకోగలిగితే ఆ సహాయము దేవుడు చేయించినటువంటి సహాయము యుగ యుగములు మనకి ఉండును గాక. ఆమేన్. అందుకని యోబు భక్తులైనటువంటి యోబు గారు తెలియపరుస్తున్నాడు, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నాకు ఇబ్బంది లేదు, ఏ కీడు నాకు తగులదని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే యోబు జీవితంలో దేవునిచే సహాయం పొందుకుంటున్నాను, దేవునిచే బలపడుతున్నాను, దేవునిచే నేను జీవిస్తున్నాను కనుక అసలు ఈ బ్రతుకు నాకు లేకపోయినా పర్లేదు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన యెహోవాకు స్తుతి కలుగునుగా అని తెలియపరుస్తున్నాడండి. ఆ మాటలు చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడుతూ ఉంటున్నారు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడునో తగలదంటుంది. ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుడు సహాయం చేయడానికి, ఆ బాధ నుంచి విడిపించడానికి, ఆ బాధ నుంచి నువ్వు లేవనెత్తడానికి, ఆ బాధ నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా నీవు అధైర్యపడకుండా నిబ్బరము కలిగి ఉండటకు, ధైర్యపరచుటకు దేవుని యొక్క సహాయం మనకి సిద్ధంగా ఉన్నది. కొంతమంది మనం చూస్తూ ఉంటే ఏదైనా బాధ వచ్చి, ఏదైనా సమస్య వచ్చి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో నా జీవితం అయిపోయింది, అయ్యో నా బ్రతుకు అయిపోయింది, అయ్యో నా పరిస్థితి అయిపోయింది, అయ్యో నాకు ఎవరు దిక్కు లేరు అనే ఆలోచన కలిగి ఉంటున్నారు. అందుకనే అట్టి వారితో దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న సమయంలో మాట్లాడుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు 6 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఎందుకు కీడు మనకు తగలదంటే దేవుని సహాయం మనం పొందుకోవాలి, దేవుని యొక్క కృపలో ఎదగాలి, దేవుని యొక్క భక్తిలో ఉండాలి, దేవుని యొక్క ఆలోచన విధానం ప్రకారం మనం జీవించగలిగితే ఎన్ని బాధలు వచ్చినా మనకి బాధ లేదు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడునో తగలదంటుంది. మనం చూస్తా ఉంటే శోధన సహించువాడు ధన్యుడైన వాక్యం తెలియపరుస్తుంది. శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మన అనుకున్న వారే వేరే వేరే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయబడాలంటే దేవునిచే సహాయం పొందుకోవడానికి మన చేయి దేవునికి ఇచ్చే వరకు మనం ఉండాలండి. హల్లెలూయా. దేవునికి మన చేయి ఇస్తే దేవుడు మన చేతిని పట్టుకొని నడిపించేటువంటి అటు స్థితి మనం కలిగి ఉండాలి. ఇంకో మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కీర్తనలు 91వ కీర్తన 12వ వచనంలో చూడగలిగినట్లయితే, కీర్తనలు 91వ కీర్తన అందరికి తెలిసిన మాటలే, 12వ వచనంలో చూద్దాం ఆ మాటలు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొత్త సింహములను భూజంగములను అనగదొక్కెదవు వాక్యం తెలియపరుస్తున్నాను. ఇక్కడ చూస్తా ఉంటే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుంటారు. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను తమ చేతుల పైకి ఎత్తుకుంటారనే వాక్యం తెలియపరుస్తుందండి. నిజమే కదా. మనకి దేవుడు సమస్త విషయాల్లో, సమస్త ఆలోచనలో, సమస్త బుద్ధిలో, సమస్త జ్ఞానంలో తోడుగా ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చున్నాడు. నిజమే. దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటే ఆ సహాయం యుగ యుగములు మనతో నిలిచి ఉంటుంది. దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటే ఆ సహాయాన్ని మన దగ్గర నుంచి ఎవరు తీయలేరు. దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటే ఆ సహాయం మనల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఏ శోధనలు వచ్చినా, ఏ వేదనలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి దేవుని సహాయం ద్వారా మనం పొందుకోగలమండి. కనుక దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని కృపలో ఎదుగుదాం. కనుక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఆలోచన విధానం ఏం తెలియపరుస్తుంది. బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన అడుగు జాడల్లో నడవాలంటండి. దేవుని యొక్క మార్గాల్లో నడవాలి. దేవుని యొక్క తలంపు, ఉద్దేశాలు, ఆయన యొక్క సిలువని మోస్తూ మనం ఉండగలిగితే, మన జీవితాన్ని ముందుకి కొనసాగించగలిగితే నీ బాధలో నీకు నెమ్మది, నీకున్న సమస్యలో నీకు సమాధానము, నీకున్న ఇబ్బందులో విడుదల దేవుడు దయచేస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆర్థికమైనటువంటి స్థితిలో ఉండి బాధపడుతున్నావా, కుటుంబ సంబంధమైనటువంటి గొడవలతో ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే వేరే వేరే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావా, ఇప్పుడైనా దేవుని సహాయం నీకు దయచేయాలని దేవుడు ఆకాశవాహుడై వచ్చి చూడాడండి. వీరికి నెరిగిన మనసుతో నీకున్న ప్రాంతంలో నువ్వు ప్రార్థించగలిగితే నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న ఇబ్బంది, నీకున్న నింద, నీకున్న అవమానం, నీకున్న ప్రతిదీ దేవుడు తీసివేసి తన కృప, తన ప్రేమ, తన సమాధానము, తన యొక్క సహాయము నీకు దేవుడు దయచేయుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నిజమేనైనా ప్రభా, 7 బాధలు 6 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలని తెలియపరచు. నిజమే తండ్రి, యోబు జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు ప్రభా. తన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, దరిద్రపు స్థితి తను కలిగి ఉన్నప్పటికీ నిన్ను మహిమపరుస్తూ స్తుతిస్తూ కొనియాడుతూ తండ్రి ఆ భక్తిని మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, దేవుడు ఆకాశ వాహనుడే నీ వద్దకు వస్తున్నాడు, నీకు సహాయం చేయటానికి తెలియపరచు. నిజమే తండ్రి, మీ సహాయం మాకుంటే చాలు ప్రభా, మీ కృప మాకుంటే చాలు, నీ ప్రేమ, నీ తోడు, నీ కాపుదల మాకుంటే చాలు తండ్రి. అట్టి కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నీ పాదముకు రాయి తగలకుండా నిన్ను పట్టుకుంటాడని తెలియపరచు తండ్రి. ఇదిగో ప్రభా, అనేకమైన సందర్భాల్లో తండ్రి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వస్తున్నప్పటికీ తండ్రి మీరు తండ్రి మీ దేవదూతల చేత పట్టుకుంటారని తెలియపరచు తండ్రి. ఆ ధైర్యం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా, లోకం వైపు, లోక ఆశల వైపు, లోక తలంపులు, లోక ఉద్దేశాల వైపు కాకుండా నీ వైపు ఉండటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో లోకమును ప్రేమించేవారు నా వారు కాదని తెలియపరచు తండ్రి. లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి వ్యర్థమైన ఆలోచనను మన నుంచి తీసివేయండి ప్రభా. నీ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనని బిడ్డలు కూడి ఉన్నారు ప్రభా, కనిపెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. వారికి సహాయం దయచేయండి తండ్రి, వారికి తోడుగా ఉండండి ప్రభా. వారి ప్రయాణాల్లో కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న శోధనలు, వేదనలు, కీడులు, ఇబ్బందులు యేసు నామములో మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కీడుని తండ్రి సంతోష నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఈ పాదములకు రాయి తగలదని తెలియపరచావు తండ్రి. అనేకమైన సందర్భాల్లో తండ్రి లోకములో రాయి, అపవాది యొక్క ఆలోచన రాయి, పాపపు రాయి, అనేకమైన రాళ్ళు మాకు ఎదురవుతూనే ఉంటున్నాయి తండ్రి. వాటి నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కేవలం నీ యొక్క కృప, నీ ప్రేమ, నీ కాపుదలతో సహాయం పొందుకునేటువంటి కృప దయచేయండి తండ్రి. ఆనాడు నోవాహుకు సహాయం దయచేసిన దేవా స్తోత్రాలు తండ్రి. మోషేకు, షడ్రకు, మెషకు, అబేద్నెగోకు, దానియేలుకు సహాయం దయచేసిన దేవా వందనాలు తండ్రి. ఆ సహాయం మాకు కూడా దయచేయండి తండ్రి. కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, సమాధానపరచండి, మీ కృపతో నింపండి, నీ మేలుతో నింపండి. మీరే తోడే ఉండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అది అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బంది అయిన ఏ సమస్య యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపతో మీరు తోడే ఉండి దేవా, నీ సహాయం పొందుకుంటూ ఎవరెవరైతే ప్రార్థనలు ఏమిస్తున్నారో వారందరికీ మీరు సమృద్ధిగా సహాయం దయచేయమని, ఆ సహాయం ఆశీర్వాదంతో కూడినది, ఆ సహాయము ఘనపరచదగినది, ఆ సహాయము ఉన్నతమైనటువంటి కృపతో నింపబడేదిగా మీరు సహాయం దయచేసి ప్రతి కన్నీటిని బిందువుని తండ్రి తుడిసివేసి నాట్యముగా వారి జీవితాన్ని మీరు మార్చమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసమును ప్రతి బిడ్డకి దేవుడు సహాయకుడుగా ఉన్నట్లు, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు, సార్వత్రిక సంఘమును దేవుడు ఆశీర్వదించి దీవించి తోడుగా ఉండి వారికి ఆశీర్వాదము దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.